హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో బేసికల్లీ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ రెండు చాలా సింప్లిఫై చేస్తాం. ఓకే, పెద్ద పెద్దగా బుర్ర బద్దలు కొట్టుకోకుండా, ఓకే, అనవసరమైన స్ట్రాటజీలు లేకుండా రియల్ వరల్డ్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే రియల్ వరల్డ్ అంటే మనకి రియల్ లైఫ్లో ఎట్లా అంటే చాలా ఇబ్బందులు లేకుండా స్ట్రెస్ ఫ్రీగా మనకి ఏవైతే ఇన్వెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయో మనకి, అలాగే ట్రేడింగ్ రిలేటెడ్ ఉంటాయో, సో అవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే, ఒక ఐటీ ప్రొఫెషనల్ వచ్చారు, ఒక గెస్ట్ మనకి. సో ఆయన ఇన్కమ్ ఎర్నింగ్ గురించి తెలుసుకుందాం, ఆయన ప్రొఫెషన్ గురించి తెలుసుకుందాం, ఆయన చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ తెలుసుకుందాం. హలో సార్, మీ ఇన్కమ్ డీటెయిల్స్ చెప్తారా? సో ఇది మనకి ఒక హెల్త్ అంటే ఫినాన్షియల్ హెల్త్ డిసైడ్ చేయడానికి ఆర్ చూడడానికి, రివ్యూ చేయడానికి మనకు అర్థమవుతుంటుంది. మీ శాలరీ ఎంత ఉంటుంది? మనకు ఒక టేక్ హోమ్ 63,000. ఓకే, సో అదర్ ఇన్కమ్ ఏముందా బిజినెస్ నుంచి కానీ ఇంకేమైనా కానీ? అండ్ బ్యాంక్ సేవింగ్స్ ఎంత ఏమైనా చేసుకుంటారా ఇమీడియట్ శాలరీ రాగానే? 15,000. అంటే ఇది ఆర్డీ చేస్తారా ఎట్లా? ఎవ్రీ మంత్ రికరింగ్ డిపాజిట్ లాగా? పిఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ అంటే పిఎఫ్ అంటే పీపీఎఫ్ ఎట్లా? విపిఎఫ్. సారీ, విపిఎఫ్. ఓకే ఓకే, అంటే మేము ఉన్న పిఎఫ్ని పెంచుకున్నారా వాలంటీర్? అవునండి. ఓకే, సో ఒక ఇల్లు రెంట్, పవర్ బిల్లు, నెట్, ఇంకా అన్ని సబ్స్క్రిప్షన్స్, మొబైల్ బిల్ ఎంతవరకు వస్తుంది ఎవ్రీ మంత్? 12,000. ఒక 12,000. ఓకే, జనరల్ గ్రాసరీస్ ఎంత ఉంటాయి ఖర్చులు? అంటే అన్ని కిరాణ్ కానీ ఏమన్నా సూపర్ మార్కెట్ కానీ? 7,000. ఓకే, అండ్ ఇంకా కూరగాయలు కానీ ఎట్లా ఉంటాయి ఖర్చులు ఎవ్రీ? ఒక 2.5 వేసుకోండి. ఓకే ఓకే, అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎవ్రీ మంత్ ఎంత కాస్ట్ అవుతుంటుంది మీరు తినగా? మేబీ 12,100. 1,200 అంతేనా? అవునండి. ఓకే, అండ్ మెడిసిన్స్ కానీ ఏమైనా ఉంటే? మెడిసిన్స్ రెగ్యులర్ వాడేవి 1,200 వేసుకోండి. 1,200 వేసుకుంటే హాస్పిటల్ విజిట్స్ కానీ 1,200 రఫ్గా వేసుకుంటాం మనం. నెక్స్ట్ ట్రావెల్ రిలేటెడ్, ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇంకెక్కడన్నా ఊళ్ళో కానీ యావరేజ్గా ఎంత అవుతుంటుంది మనకి? 1,500 వేసుకోండి. 1,500. ఓకే, ఇంకా సెలూన్ ఎక్స్పెన్సెస్ కానీ అవి ఎంత నేను నోట్ చేయట్లేదు. అట్లీస్ట్ కొన్ని ఎక్స్పెన్సెస్ సడన్గా వస్తూ ఉంటాయి కదా మంత్లీ మనకి చెప్పకుండా, అవి ఎంతవరకు యావరేజ్గా రావచ్చు? మీరు క్యాలిక్యులేట్ చేశారు ఎప్పుడైనా సడన్ ఎక్స్పెన్స్? సమ్టైమ్స్ 6,000, 7,000. ఓకే, 6,000 వేసుకుందాం ఇంకా. ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇప్పుడు ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు ఎక్స్పెన్సివ్. అండ్ నేను క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేస్తున్నాను. అండ్ క్రెడిట్ కార్డ్ బిల్ లాస్ట్ మంత్ కానీ ఇట్లా యావరేజ్గా ఎంత ఉంటుంది? 6,250. 6,000 వేస్తున్నాను రఫ్గా. 6,250 ఎగ్జాక్ట్. ఓకే, 6,250, నాట్ 16. ఓకే. మీకు కొత్తగా పిల్లలు పుట్టుంటే వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటాయి మంత్లీ? మీకు ఏమైనా ఖర్చులు కానీ? ఇప్పుడు సపరేట్గా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మీరు. మీరు పైన యాడ్ చేయండి, లేకపోతే ఎడిషనల్ గ్రాసరీస్లో యాడ్ చేయండి కొంచెం. ఓకే, ఇక్కడ నేను పెట్టాను సపరేట్గా, ఇక్కడ మీరు చెప్పి నేను యాడ్ చేసేయచ్చు. న్యూ వన్కి ఎక్స్పెన్సెస్ ఒక 3,000. ఓకే ఓకే, మీకు ఓవరాల్గా లెఫ్ట్ ఓవర్ అమౌంట్ 7,350 మిగులుతుంది పర్ మంత్ ఇంకా. ఓకే, అంటే యావరేజ్గా అనేది చేసినాక. ఓకే, సో ఇప్పుడు మనకి ఇవన్నీ ఎక్స్పెన్సెస్ పక్కన పెడితే మనకి ఇన్సూరెన్స్కి ఏమైనా కడుతున్నారా పర్ మంత్? ఇట్లా పర్ మంత్ కానీ ఇట్లా? 2,500. 2,000 అంటే ఏం కడుతున్నారు ఇన్సూరెన్స్? 2,500. ఒకటి మెడికల్ అండి, మెడికల్ ఇన్సూరెన్స్. అంటే ఇక్కడ ఆఫీస్ అంటే ప్రైవేట్గా తీసుకున్నారు, ఆఫీస్లో ఉంటుంది మనకి? ప్రైవేట్ అంటే అది పర్సనల్ హెల్త్ ఎంత, ఎన్ని ల్యాక్స్కి తీసుకున్నారు ఏంటది? ఆల్మోస్ట్ 1 crore. 1 crore హెల్త్ ఇన్సూరెన్సా మీరు చెప్పేది? అది అవునండి.
ఓకే. ఓకే. అండ్ ఎంత కడుతున్నారు పర్ మంత్? 2000 చేంజ్, 2500. పర్ మంత్. ఓకే. ఓకే. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత చేస్తున్నారు పర్ మంత్? ఏమన్నా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ గానీ? మ్యాక్స్ అంటే ఇప్పుడు బ్యాంక్ సేవింగ్స్ అయితే 15,000 అంటున్నారు కదా! సో ఇది ప్యూర్ బ్యాంక్‌కి వెళ్ళిపోతుందా? లేదా ఇది ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏమైనా పెడుతున్నారా? ఇది బ్యాంక్ సేవింగ్స్, ప్యూర్ బ్యాంక్ సేవింగ్స్ అయితే కాదు. బట్ ఇది మీ విపిఎఫ్కే వెళ్తుందండి. ఇది బ్యాంక్ సేవింగ్స్ కాదు కంప్లీట్లీ. ఇది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌కి మనకి లెఫ్ట్ ఓవర్ ఒక 5,000 మిగిలింది పర్ మంత్. ఇదేమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా పర్టిక్యులర్‌లీ? ఈ 5,000ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేదా? అండ్ పర్లేదు అంటే ఇప్పుడు ప్లాన్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? అలాగైనా చెప్పండి. మిస్లేనియస్ ఎక్స్పెండిచర్స్ లోకి వెళ్తున్నాయండి మ్యాక్సిమం. అసలు సో ఇన్వెస్ట్మెంట్ నన్ అనమాట. ఓన్లీ బ్యాంక్ సేవింగ్స్ అంటే ఇది బేసికల్లీ మీరు ఒక్క వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ, అంతే కదా? అవునవును. ఓకే. ఓకే. ఇప్పుడు చెప్పండి. ఈ 5,000 లెఫ్ట్ అయినా 5,000 మేబీ క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు నెక్స్ట్ మంత్. క్యారీ ఫార్వర్డ్ అవుతాయి బేసికలీ, అంతే ఇంకా. ఓకే. ఓకే. సో బేసికల్లీ మీకు ఏమైనా పర్టికులర్ గోల్స్ ఉన్నాయా? యా నేను మీ యాక్చువల్లీ ప్లానింగ్ టు టేక్ 33 ఉండొచ్చు కదా బేసికలీ? 33. ఓకే. ప్రొఫెషనల్ సరికి ఐటీ కదా. అండ్ మీ గోల్స్ చెప్పండి పర్టికులర్గా ఫ్యూచర్లో, అంటే ఎట్లా ప్లాన్ చేసుకోబోతున్నారు మీ ఇన్వెస్ట్మెంట్? అంటే నా గోల్, నా రిక్వైర్మెంట్ అయితే నేను హౌస్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఓకే. అంటే ఎందుకని పర్టికులర్గా, ఎనీ రీజన్? అంటే సొంత ఇల్లు ఒక డ్రీమ్ కదండి, నార్మల్ మిడిల్. అంటే ఓకే ఫైన్. అండ్ సొంత ఇల్లు అంటే మీరు ఒక ఇండివిజువల్ హౌస్కి వెళ్తున్నారా, అపార్ట్మెంట్కి వెళ్తున్నారా? ఎట్లా మీ ఇండివిజువల్ హౌస్? ఇండివిజువల్ హౌస్. ఇండివిజువల్ హౌస్ మనకున్న జీతంతో కానీ ఇప్పుడు మనకున్న ఇది కానీ చాలా కాస్ట్లీ కదా, రెండు మ్యాచ్ అవ్వట్లేదు కదా. ఎలా మీరు అనుకుంటున్నారు? అపార్ట్మెంట్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు? అపార్ట్మెంట్ బేసికలీ అపార్ట్మెంట్ అనేది డిప్రిషియేషన్ కదా కన్సిడర్. అంటే ఎలా చెప్తున్నాను అంటే మీకు ఏమైనా ఎగ్జాంపుల్? అంటే ఓన్లీ యూ కెన్ కన్సిడర్. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, ఇండివిజువల్ ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇన్ కేస్ అది కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం డిప్రిషియేషన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ ఏదైనా డిప్రిషియేషన్ అయినా ల్యాండ్ వాల్యూ అనేది పాజిబిలిటీ గ్యాదరింగ్ అంటే అలా లేదండి. యాక్చువల్లీ నేను చెప్తాను, అదే ఈ రోజుల్లో అపార్ట్మెంట్ తీసుకోవడం బెటర్ అండి. అంటే ఇట్స్ అప్ టు ఇండివిజువల్. ఎందుకంటే అమౌంట్ ఉన్నవాడు పెట్టుకుంటాడు, నో ప్రాబ్లం. బట్ అమౌంట్ లేని వాళ్ళు అంటే మనకి అపార్ట్మెంట్కి వెళ్ళడమే బెటర్. ఎందుకంటే అంటే చాలా అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ బేసికల్ చెప్పాలంటే. మనకి మియాపూర్లో కానీ ఎప్పుడో 10 lakhs 20 lakhs కొన్నాను, ఇప్పుడు 1 crore రీచ్ అయింది. అది మీ అంటే నా రీసెర్చ్లో తేలింది. ఓకే. సో చాలా అది అప్రిషియేటింగ్ అసెట్టే. ఓకే. దాని కూడా పెరుగుతుంది. అట్లా ఎట్లా అంటే ఈ ఒక ప్లేస్లో ఎక్కడైతే ఉంటుందో అపార్ట్మెంట్స్, అక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కడ ఏదైతే ఉంటాయో అక్కడ మీరు ల్యాండ్ వాల్యూ చూస్తున్నారు కదా, అక్కడ చుట్టుపక్కల ఏదైతే డెవలప్మెంట్ ఉంటుంది కదా అది కూడా ఆస్పెక్ట్ అనమాట. ఓకే. మనం జస్ట్ ఇల్లు ఎమోషనల్గా ట్రీట్ చేస్తున్నాం, కానీ అపార్ట్మెంట్లో ఏమవుతుందంటే అది కూడా మనకి తక్కువలో కొనేసేస్తాం బేసికల్లీ మనకి. ఓకే. కంపేర్ టు దాట్ ఇప్పుడు అదే ఆ తక్కువలో తీసేసుకొని మనం మిగతా అమౌంట్ మన ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినా మంచి అమౌంట్ వస్తుంది మనకి. ఓకే. అదే కొన్ని రోజుల్లో డెవలప్ అయినా కూడా అది కూడా అపార్ట్మెంట్ అప్రిషియేటింగ్ ఎసెట్ అవుతుంది. ఇప్పుడు మీరు అమీర్పేట్కి వెళ్ళి చూస్తే ఉంటే అక్కడ రెంట్లు ఓల్డ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఒక 10-20 years బ్యాక్ కూడా ఇప్పుడు ఒక 15,000 to 20,000 మినిమం ఛార్జ్ చేస్తున్నారు అపార్ట్మెంట్స్ రెంట్. ప్లస్ అది అమ్మాలనుకుంటే మినిమం ₹1,00,00,000 ఇప్పుడు. సో అప్రిషియేటింగ్ వాల్యూ ఉన్నట్టే దానికి, అట్లేం లేదు. బట్ అపార్ట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే టెన్షన్ ఫ్రీ, అంటే సెక్యూర్గా ఉండొచ్చు. ఇప్పుడు అంత అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలని టెన్షన్ ఉండదు. ఇప్పుడు చాలా వరకు అందరూ ఓఆర్ఆర్ బయట వెళ్ళిపోతున్నారు కదా. ఓఆర్ఆర్ బయట దగ్గరలో మనకి జాబ్ చేసుకుంటే ఓఆర్ఆర్ నుంచి వెళ్ళి ఆఫీస్కి వెళ్తున్నారు కదా. సో అట్లా ఓఆర్ఆర్ బయట అవుట్స్కట్స్లో అట్లీస్ట్ ఒక 50, 60, 70 lakhs వచ్చేస్తుంది మనకి అపార్ట్మెంట్ 2 BHK. ఇంకా లోపలికి వెళ్తే మనకి దొరుకుతాయి మనకి తక్కువలో. అది తీసేసుకొని మిగతాది మనం ఒకవేళ అమౌంట్ ఉంటే మనకి ఏదైనా ప్లాట్స్లో పెట్టుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ద రియల్ ఇంట్రెస్ట్. లేదంటే అపార్ట్మెంట్ తీసుకొని అట్లా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్ని హైబ్రిడ్ మోడ్స్ ఉంటున్నాయి మధ్య, అట్లా ప్లాన్ చేసుకోవచ్చు బేసికల్లీ. ఇది నా ఒపీనియన్ యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు
మనం కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉంది. అది వెరీ మచ్ అప్రిషియేటెడ్ అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ రోజులో అది కూడా 1 crore తీసుకున్నారు. చాలా కరెక్ట్ డెసిషన్ అనమాట. సో నెక్స్ట్ ఇంకో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? ఓకే ఓకే ఉంది టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 50 lakhs. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. సో ఇన్సూరెన్స్లో మీరు అన్నీ కవర్ చేసుకున్నారు. వెరీ మచ్ పర్ఫెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద మనకి ఇన్వెస్ట్మెంట్స్ రేట్ మాట్లాడదాం మనం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ మీరు ఎట్లా చేద్దామా? ఇప్పుడు మనకి హౌస్ తీసుకోవడం పక్కన పెడదాం మనం కాసేపు. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అట్లీస్ట్ మీ రిటైర్మెంట్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఫస్ట్ అట్లీస్ట్? నేను అంటే నా ఒపీనియన్ ప్రకారం నేను ఎంపీఎస్ లో పెడదామని అనుకుంటున్నాను. అంటే ఏదైతే సేవ్ అవుతుందో క్యారీ ఫార్వర్డ్, అది ట్రై టు ఇన్వెస్ట్మెంట్ సమ్ ఆఫ్ ది అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. ఫండ్ లో ఏదైతే పెడుతున్నారో అది మీ శాలరీ నుంచి వాలంటరీగా ఇంక్రీజ్ చేసిందే కదా బేసికల్లీ. ఇప్పుడు మీరు అనుకుంటుంది ఎన్పిఎఫ్ లో అనుకుంటున్నారు. అంటే వై నాట్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు వెళ్ళాలనుకోవట్లేదు? పిఎఫ్ అనేది కంటిన్యూ ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది సేమ్ వస్తుంది కదా. సో క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అట్లాగే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఏదైతే మీరు ఓకే, దాంట్లో కూడా మనకి రెండు ఉంటాయి. దాంట్లో రెండు స్కీమ్స్ ఉంటాయి. ఒకటేమో మార్కెట్ లింక్ స్కీమ్, ఇంకోటి నాన్ మార్కెట్ లింక్ స్కీమ్స్. ఓకే, సో ఎంత మార్కెట్ లింక్ స్కీమ్లో పెట్టినా కూడా అది స్టాక్ మార్కెట్లో పెడతారు మనకి. ఇప్పుడు మీరు ఎన్పిఎస్లో పెట్టినా కూడా స్టాక్ మార్కెట్లో పెట్టాల్సిందే, మార్కెట్ లింక్ స్కీమ్లో పెట్టాల్సిందే. ఓకే, బట్ కంపేర్ టు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏదంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకి వెల్త్ మేనేజర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు కదా, వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ అనమాట. వీళ్ళు ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. మన ఎన్పిఎస్లో ఆ జోన్లో ఉండం మన సెక్యూరిటీ చూస్తున్నాం కానీ మన రిటర్న్స్ అనేవి ఇంక్రీజ్ కావాలి బేసికల్లీ. ఓకే, సో దానిలో కూడా మార్కెట్ లింక్ స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, అంటే నేనేమంటానంటే దానివల్ల అమౌంట్ తీసుకొచ్చి మీరు మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేస్తే బెటర్. ఓకే, మనం ఎప్పుడు మనం సెక్యూరిటీ అది చూడకుండా మనం అట్లీస్ట్ రిటర్న్స్ జనరేట్ చేసే చూసుకోవాలి మనకి. ఓకే, మనం సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకి రిటర్న్స్ చాలా తక్కువ వస్తాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా సెక్యూర్ అనమాట చెప్పాలంటే. ఓకే, సో డబ్బులు ఎక్కడికి పోవు. ఎందుకంటే వాళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే దానిలో ఫండ్ వాల్యూ ఉంటుంది కదా, దానిలో 50% మ్యూచువల్ ఫండ్లో ఎవరైతే ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో, యాక్సిస్ బ్యాంక్ 50% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దాంట్లో మిగతా 50% ఈ జనాల దగ్గర తీసుకొని ఆ ఫండ్ని రన్ చేస్తుంటారు. ఎందుకంటే వాడు ఇన్వెస్ట్ చేస్తాడు అండ్ ఇక్కడ పారిపోవడానికి ఛాన్స్ ఉండదు బేసికల్ చెప్తున్నాను. ఓకే, అంటే ఇవి కూడా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయమని సజెస్ట్ చేస్తున్నాను మీకైతే. సో అది నా సజెషన్. ఓకే, సో అట్లీస్ట్ ఈ 15,000 తగ్గించేసేసి అట్లీస్ట్ మీరు ఒక 5,000తో స్టార్ట్ చేయాలి ఇనీషియల్గా. 5,000తో స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంటుంది. ఒక 1 year 5,000 స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఇంకా ఇంక్రీజ్ చేసుకొని ఒక మినిమం ఒక 10,000 మంత్లీ చేసుకుంటే బెటర్ అనమాట. 5,000తో స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ ఇంకోటి ఇల్లు అంటున్నారు కదా, సో ఇల్లు మీ బడ్జెట్ ఏమైనా ఉందా పర్టికులర్లీ, ఆర్ మీకు ల్యాండ్స్ ఏమన్నా అమ్మి తీసుకుందాం అనుకుంటున్నారా? లోన్స్ ఎట్లా, ఆల్రెడీ ఉన్న ల్యాండ్ ఏమన్నా? అలాంటి ఒపీనియన్ లేదండి. ఏదన్నా ఉంటే లోనా అంటే 100% లోన్కి వెళ్ళాలని లోన్లో వెళ్ళవచ్చు మీరు. అంటే నా సేవింగ్స్ ఒక ఓకే, అవి ఇనిషియల్గా ఒక 5 lakhs దాకా ఉన్నాయి. ఓకే ఓకే, అంటే నేను సర్చ్ చేస్తే అంటే గో ఫర్ ద అపార్ట్మెంట్ అండి. ఓకే, మీకు తక్కువ పడుతుంది మనకి. అదే ఇల్లు తీసుకున్నారనుకో మీ బడ్జెట్ ఎక్సీడ్ అయిపోతుంది, మళ్ళీ ఎక్కువ కూడా కట్టాల్సి వస్తుంది మీకు. అట్లీస్ట్ మీరు లాంగ్ టర్మ్కి ఒక 10,000 15,000 పెట్టుకున్నా నడిపించవచ్చు మనకి. మెల్లగా మీరు వేరేది స్విచ్ చేసుకున్నా మీకు బెటర్గా ఉంటుంది. ఓకే, నో ఒపీనియన్. అట్లీస్ట్ ఒక 5,000తో మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేస్తే ఇంకా పాసిబుల్ ఇంకేమైనా సేవింగ్స్ ఇంకేమైనా ఎక్కడైనా ఎక్స్పెన్సెస్ చూసి తగ్గించుకుంటే సరిపోతుంది. ఒక 5,000 ఫస్ట్ అయితే మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేయండి. మిగతా ఒక 10,000 అయితే మీరు ఏదైతే పెట్టుకుంటున్నారో ప్లాన్ ఫర్ ఏ లైక్ హోమ్ ఏదైతే అనుకుంటున్నారో సజెస్టెడ్ అపార్ట్మెంట్ యాక్చువల్లీ అర్లీగా తీసుకుంటే బెటర్. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు అర్లీగా తీసుకుంటే మనకి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో తీసుకుంటాం,
మార్కెట్లో ఆ ఎసెట్ ఏదైతే ఉంటుందో వెదర్ అపార్ట్మెంట్ ఆర్ ఇండివిజువల్ హౌస్ కూడా అది కూడా అప్రిషియేట్ అవుతూ ఉంటుంది మనకి. ఓకే, మనకి ఇంత ఇంట్రెస్ట్కి హోమ్ లోన్ జనరల్లీ 8.5 ఉంటాయి కదా. ఓకే, అంత 8%కి మనకి ఎక్కడ రాదు కదా అంత అమౌంట్. మనకి జనరల్ పర్సనల్ లోన్ తీసుకొని 12% ఎక్కువ ఉంటాయి అనమాట. అంత మనకి తక్కువ ఇంట్రెస్ట్కి వస్తుంది, ప్లస్ లైక్ మన వాల్యూ ఎసెట్ ఏదైతే ఉంటుందో అది కూడా అప్రిషియేట్ అవుతూ ఉంటుంది మనకి. రెండు జరుగుతూ ఉంటాయి మనకి ఫ్యూచర్లో. ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, మనం ఏదైతే రెంట్ కడుతున్నామో మనము ఆ రెంట్ అనేది డైవర్ట్ చేసేసుకోవచ్చు మీరు దానికి. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకి ఒక 12,000 10,000 అనుకోని రెంట్ కడుతున్నాం, ఆ 10,000 డైవర్ట్ చేసుకోవచ్చు. ఈ 15,000లో ఒక 5,000 దాకా వేసుకోవచ్చు. ఇంకో 10,000 మిగులుతాయి. ఓకే, 15,000 మన ఈఎంఐ అనుకోండి, ఇంకో 10,000 మీరు మ్యూచువల్ ఫండ్స్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో అట్లా చేసుకోవచ్చు అనమాట. బట్ పిఎఫ్ అనేది మనం మూవ్ చేయలేము కదా. పిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని రిడ్యూస్ చేసుకోవచ్చు కానీ బట్ కంప్లీట్ యూటిలైజ్ చేసుకోలేము కదా. ఇప్పుడు నాది 15,000 ఉంది. అవును, వాలంటీర్ మీన్స్ ఇప్పుడు నాది 15,000 ఉంది పిఎఫ్. దాంట్లో సో దాంట్లో తగ్గించిన మీన్స్ సమ్ ఆఫ్ ది 8,000 అనేది మినిమం ఉంది 8,000 నేను పెట్టాల్సింది. ఒక 7,000 నాకు మిగిలితే మేబీ ఒక 7,000 ఇన్వెస్ట్ చేయమంటారు. 7,000 ని ఇన్వెస్ట్ చేయమంటారా? అంత ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ ప్రైమరీగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టైం ఈజ్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ మనకి అర్లీగా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎఫెక్ట్లోకి రాదు. మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసేసి అమౌంట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్లీ మనం కొంచెం అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటే బెటర్ అనమాట. మనకి అట్లీస్ట్ మనకి రిటైర్మెంట్ ఇంకో 30 ఏళ్ళు వర్క్ చేస్తాం అనుకోండి, కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఈ మ్యూచువల్ ఫండ్ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ మన రిటైర్మెంట్ బెనిఫిట్ అనమాట. రిటైర్మెంట్ అయినాక మనకు సేఫ్టీ, దానిలోంచి మనం ఎస్డబ్ల్యూపీ సిప్లో ఇన్వెస్ట్ చేస్తాం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటుంది. దాని విత్డ్రా కూడా ఎస్డబ్ల్యూపీ అని మనం ఆ టైంలో మనం విత్డ్రా చేసుకోవచ్చు బేసికలీ. అంటే నాకు ఒక చిన్న డౌట్. అంటే నాకు ఒక చిన్న డౌట్ యాక్చువల్లీ అంటే మా ఏరియా ప్రకారం నేనేం చెప్తున్నానంటే మా ఏరియాలో అరౌండ్ ఇండివిజువల్ హౌస్ మోస్ట్లీ అరౌండ్ 65 to 70 రేంజ్ లో ఉంది ఇండివిజువల్ హౌస్, 100 స్క్వేర్ యార్డ్స్. సో ఈజ్ ఇట్ అపార్ట్మెంట్ 62-65. బేస్డ్ ఆన్ దట్ ఏది చూస్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ ఏది చూస్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు మనం. ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే మనకి అపార్ట్మెంట్ ప్రైస్ కొత్త అపార్ట్మెంట్ ఒక లెక్క, పాత అపార్ట్మెంట్ ఒక లెక్క ఉంది. కొత్త అపార్ట్మెంట్ అంటే దానికి అపార్ట్మెంటు ప్లస్ దానికి రిజిస్ట్రేషన్ ప్లస్ జిఎస్టీ డెకోలం వర్క్స్ తీసుకోండి. అలాగే మీకు బయట ఇండివిజువల్ ఏదైతే వస్తుందో దానికి కూడా అంతే. మనకి మొత్తం అమౌంట్ ఎంత ఇవ్వాలి ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ వర్క్స్ అని చూసుకొని రెండు క్యాలిక్యులేట్ చేసుకొని ఏది ఎక్కువ వస్తుందో చూసుకోండి. నియర్గా 5 lakhs డిఫరెన్స్ వస్తుంటే వస్తుందంటే పెద్ద ఇంకోటి కూడా డౌట్ అంటే ఇంకొకటి కూడా డౌట్ మీరు సజెస్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఐఎమ్ టేకింగ్ 55 lakhs లోన్, 55 lakhs లోన్ తీసుకున్నాను. 55 lakhs లోన్ తీసుకున్నాను అనుకోండి. అంటే 5 lakhs ఫర్ పర్సనల్ సేవింగ్స్ ఇస్తే, సో అది యూస్ చేసుకున్నాను అనుకోండి. 55 lakhs లోన్ తీసుకుంటే టెన్యూర్ ఎంత వరకు పెట్టుకోవచ్చు ఎంత వీలైతే అంటే మీ ఒపీనియన్? ఎందుకంటే ఈ మధ్యలో మనకి అమౌంట్ వస్తే ఎప్పుడైనా సెటిల్ చేయొచ్చు. టెన్యూర్ మీరు ఎంత ఎక్కువ పెట్టుకుంటే మిగతా అమౌంట్ కొంచెం మిగులుతుంది కదా మనకి. ఇప్పుడు అమౌంట్ ఒకేసారి ఇప్పుడు టెన్యూర్ తక్కువ పెట్టుకున్నారు అనుకోండి, అమౌంట్ ఎక్కువ కట్ అవుతూ ఉంటుంది, అదొక టెన్షన్ మనకి. టెన్యూర్ ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి, టెన్యూర్ ఉంటుంది బట్ అమౌంట్ కొంచెం తగ్గుతుంది కదా. రిమైనింగ్ అమౌంట్ అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్స్కి డైవర్ట్ చేసుకోవచ్చు మనం. సో అట్లీస్ట్ ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది, మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది. అట్లీస్ట్ ఇది జరుగుతూ ఉంటుంది. ఈఎంఐ కూడా అంటే మనం రెంట్ కడుతూ ఉంటాం, ఈ రెంట్ అమౌంట్ అక్కడ మనం ఈఎంఐ కట్టుకుంటూ ఉంటాం బేసికల్లీ. ఈ లోపల మనకి ఏమైనా జాబ్ స్విచ్ చేసి కానీ మంచి ప్యాకేజ్ కానీ మీకు ల్యాండ్స్ ఏమైతే ఉంటే అమ్మేయడం కానీ ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ఆఫ్ మనం క్లియర్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. అట్లా చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు?
లేదండి మీరు లేదండి మీరు సజెస్ట్ చేసింది పాసిబిలిటీస్ బాగున్నాయి. సో నేను దాని ప్రకారం ప్లాన్ చేస్తానండి. ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ జాయినింగ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్